నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన బీసీ బంద్ అన్ని పార్టీల మద్దతుతో సంపూర్ణం. కరీంనగర్లో అరకొరగా మద్యం టెండర్లు, 94 మద్యం షాపులకి గాను కేవలం 1600 దరఖాస్తులు. మొదలైన దీపావళి పండుగ సందడి. అంబేద్కర్ స్టేడియంలో టపాసుల కొనుగోళ్లు ప్రారంభం. సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు. తెలంగాణ చౌక్లో నిరసన తెలిపిన జర్నలిస్టులు. ఇక వార్తల్లోని వివరాలు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగా ముగిసింది. పలు ప్రాంతాల్లో బీసీ సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు హాజరై విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాల్ని మూసివేయించారు. బీసీ బిల్ పాస్ అయ్యేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. కరీంనగర్లో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. నగరంలోని పలు ప్రాంతాలలో కాంగ్రెస్ నాయకులు తిరుగుతూ పలు దుకాణాలను మూసివేయించారు. ఉదయం బస్టాండ్ ఎదుట సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు అహర్నిశలు కృషి చేసిందని నరేందర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ బీసీలను మోసం చేస్తోందని ఆరోపించారు. చట్టం తీసుకురావడం, ఆర్డినెన్స్ రూపొందించడంలో బీజేపీ విఫలమైందన్నారు. బీజేపీ పార్టీని ప్రజలు గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ పై కామారెడ్డిలో మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పనులన్నీ చేసింది. కేంద్ర ప్రభుత్వం దీన్ని చట్టం తీసుకురావాలంటే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసే విషయంలో ఇవాళ ద్వంద్వ వైఖరి నటిస్తూ ఇవాళ మరి శాసనసభలో భారతీయ జనతా పార్టీ మద్దతు ప్రకటించింది. కరీంనగర్లోని పలు ప్రాంతాలలో బీసీ బంద్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుముదురు సంఘటనలు మినహా ఆయా ప్రాంతాలలో బంద్ సంపూర్ణమైంది. నగరంలోని తెలంగాణ చౌక్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను విస్మరిస్తున్నాయని, కావాలని కాలయాపన చేస్తున్నాయని బీసీ సంఘాల నేతలు ఆరోపించారు. ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రాష్ట్రపతి, గవర్నర్ వద్ద ఉన్న బిల్లులను ఆమోదింపచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ జేఏసీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు, కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అఖిలపక్షాల పార్టీలతోటి, మా బీసీ సంఘాలతోటి కరీంనగర్ నగరం నడిబొడ్డున బస్టాండ్ సర్కిల్లో వినూతన కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిన్న జరిగిన దండోరలో మంచి స్పందన వచ్చింది. ఈరోజు బంద్ ఫుల్ సక్సెస్ అయింది. రాబోయే రోజుల్లో కార్యాచరణ రూపొందించుకొని తెలంగాణ కోసం ఏ రకంగా కొట్లాడినామో రేపు రాబోయే రోజుల్లో బీసీల రాజ్యాధికారం కోసం ఆ రకంగా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు బీసీ సంఘాల జాక్ ఆధ్వర్యంలో ఇచ్చిన బంద్ పిలుపు మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తోటి ఈరోజు మేము బంద్కు పిలుపునివ్వడం జరిగింది. స్థానిక కరీంనగర్లోని బస్టాండ్ ముంగట స్వచ్ఛందంగా విద్యా సంస్థలు కానీ, వ్యాపార సంస్థలు కానీ, అది ఆర్టీసీ వ్యవస్థ కానీ మొత్తం స్తంభింపజేసినాము. 42% రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళే ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాని గురించి ఊసేలేదు. 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. బీసీలకు వాళ్ళు ఇచ్చే 42%లో కూడా 27%, గత ప్రభుత్వంలోనే 27% ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు 10% మైనార్టీలను కలుపుకొని, అంటే బీసీలకు ఇచ్చేది ఓన్లీ 5%. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం చేస్తాం.
బీసీల 42% రిజర్వేషన్ల అమలు సాధనకు బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట్ర బంద్లో భాగంగా కరీంనగర్లోని పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్చాల రాజేందర్రావు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులతో కలిసి రాజిక్ టోక్, టవర్ సర్కిల్, ప్రకాష్ గంజ్తో పాటు పలు ప్రాంతాల్లో బంద్లో పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని రాజేందర్రావు ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటూ చేపట్టిన బంద్కు వామపక్ష పార్టీలు, కుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. కరీంనగర్లోని పలు దుకాణాలను వామపక్ష నాయకులు మూసివేయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో బీసీ బిల్లులను ఆమోదింపచేసేలా కృషి చేయాలని మిల్కూరి వాసుదేవరెడ్డి కోరారు. రాష్ట్రపతి, గవర్నర్ల వద్ద బిల్లులను అమలు చేయాలని బీజేపీ ముసలి కన్నీరు కారుస్తుందని సిపిఎం నేత గీట్ల ముకుందరెడ్డి అన్నారు. తెలంగాణలోని బీసీలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు అమలు కావాలని చెప్పేసి సిపిఎం కోరుకుంటా ఉంది. ఆ రకంగా భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ కూడా కొనసాగిస్తామని చెప్పి మొదటగా తెలియజేస్తున్నాం. ఈ బీసీ బిల్లుకు వ్యతిరేకమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపింది. 6 నెలలు గడిచిపోయింది. దాని మీద ఎటు తేల్చకుండా ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్కు బిల్లు పంపింది. బీసీల పట్ల కపట నాటకం ఆడుతున్నారు కాబట్టి వీళ్ళని ఎక్కడ కూడా నమ్మొద్దు. వార్డు స్థాయి నుండి పార్లమెంటు స్థాయి వరకు బీజేపీని రాజకీయంగా బొందబెట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ రిజర్వేషన్ తక్షణం అమలు చేయడం కోసము ఏదైతే అసెంబ్లీ బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి పంపించారో ఆ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాలి. అట్లాగే ఆర్డినెన్స్ రూపకంగా తీసుకొచ్చి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లును కూడా పాస్ చేసి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ 42% అమలు అయ్యే విధంగా బీజేపీ కేంద్ర పెద్దలు చర్యలు తీసుకోవాలి. బీసీ బిడ్డలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం చట్టాలు చేయకుండా, పార్లమెంట్లో ఆమోదించకుండా, ప్రశ్నించకుండా ఎక్కడ కూడా వ్యతిరేకత చేసుకుంటూ పోతున్న దానికి ఇవాళ మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కావచ్చు, వామపక్షాలతోటి కలిపి ఇవాళ మేము మద్దతు తెలుపుతూ, బీసీలకు మద్దతు తెలుపుతూ ఇలా బీసీ బిడ్డనని చెప్పుకునే మోడీ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కావచ్చు, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, తక్షణం రిజైన్ చేయాలా. బీసీ బిడ్డల కోసం వాళ్ళు కూడా పోరాటం చేయాలా. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ అనే పార్టీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున బంద్ విజయవంతమవుతా ఉంది. ఎందుకంటే ఈరోజు 2 జాతీయ పార్టీలు, ఒక దిక్కు కాంగ్రెస్, ఒక దిక్కు బీజేపీ, 2 బీసీల సమస్యను పరిష్కరించే స్థానంలో ఈ 2 పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు అంతకులే సంతాప సభలు చేసినట్టుగా ఈ 2 రాజకీయ పార్టీలు బంద్లో భాగస్వాములు అవుతా ఉన్నాయి. సిగ్గుండాలి 2 రాజకీయ పార్టీలకు కూడా. ఎందుకంటే రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి నా బిల్లుల పేరు మీద, జీవోల పేరు మీద, ఆర్డినెన్స్ల పేరు మీద నాటకాలు ఆడి కరీంనగర్ జిల్లా ముద్రావులందరం బీసీ బంద్లో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈడబ్ల్యూఎస్కు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గారు అప్పుడు లోక్సభలో ఎట్లయితే ఆమోదించినప్పుడు బీసీలో మేము అడ్డుకుందామా, అలాగే ఈరోజు కూడా 42% రిజర్వేషన్ గురించి స్టేట్ గవర్నమెంట్ ఏదైతే పంపినప్పుడు గవర్నర్కి ఎందుకు ఆమోదించడం లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ ఉధృతము కొనసాగుతున్నది. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్లో అగ్రవర్ణాలు, మన కాంగ్రెస్లో అగ్రవర్ణాలు కలిసి ఈ బీసీ బిల్లును అనగదొక్కుతున్నారు. దయచేసి మీ అందరు బీసీ వర్గాలకు తెలియను అనగా
ఈ బీసీ మన రిజర్వేషన్ కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా మోడీ ద్వారా తప్ప వీళ్ళు ఇక్కడ ఉన్న రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్న పార్టీలు అగ్రవర్ణాల పార్టీలు కనుక మన బీసీలను అణగదొక్కుతారు కనుక మనం నరేంద్ర మోడీ గారి బీజేపీ నాయకత్వంలో తప్ప మనకు వేరే రకంగా కాదని మీరందరూ బీసీలో ఉన్న బీజేపీలో ఉన్న నాయకులు బీసీ నాయకులు అందరినీ నరేంద్ర మోడీ గారు తీసుకుపోయి మన అందరం ప్రయత్నం చేస్తే నరేంద్ర మోడీ గారు తప్పకుండా సహకరించి మన రిజర్వేషన్ కల్పిస్తారని నేను మనకు చేరుతున్నా. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించామని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి గోష్కి శంకర్ అన్నారు. నగరంలోని కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి గోష్కి శంకర్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నగరంలో కలియ తిరుగుతూ బంద్ జరుగుతున్న తీరును పరిశీలించారు. బీసీ రిజర్వేషన్ బిల్లు అమలయ్యేంత వరకు వారికి మద్దతుగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సముద్రాల అజయ్, గోష్కి శంకర్, దుబ్బాసి చందు, కేశవేని రవీందర్, ఊట్ల బాపిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వివిధ సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే కృష్ణమాదిగ ఆధ్వర్యంలో ఏబీసీలు వర్గీకరణ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి ఇలా దానికి అనుకూలించిండు. అది కూడా రిజర్వేషన్ అయిపోయింది. ఇవాళ కూడా ఈ బీసీ రిజర్వేషన్ 42%కు తప్పకుండా కేంద్రం వెంటనే చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికి కూడా ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉంది. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే బీసీలకు రిజర్వేషన్ చేయాలని చెప్పి మేము తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నుంచి కోరుకుంటా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీసీలకు కూడా న్యాయబద్ధంగా 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము కూడా ఇలా బీసీలతోటి మేము కూడా ఇలా ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. బీజేపీ పార్టీకి పంపిన వెంటనే రిజర్వేషన్ రావాలని కోరుకుంటూ బీజేపీ పార్టీ ఎలాంటి స్పందన తీసుకోలేదు. కావున ఇప్పటికైనా బీజేపీ పార్టీ రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుంటాను. అందువల్లనే కరీంనగర్ మొత్తం బంద్ చేసి మా బీసీలము అందరం కలిసి బీసీ రిజర్వేషన్ కొరకు 42% రావాలని కోరుకుంటున్నాం. కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండల కేంద్రంలో బీసీ సంఘాల నాయకులు పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో మండల కేంద్రంలో ర్యాలీగా నిర్వహించి వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలను మూసివేశారు. బీసీలకు కేటాయించిన 42% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేయాలని బీసీ సంఘాల నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు బంద్కు పిలుపునిచ్చాయి. మరోవైపు బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ నేపథ్యంలో ఆయా విద్యా సంస్థలు స్కూల్కి సెలవులను సైతం ప్రకటించాయి. మరోవైపు వ్యాపార, వాణిజ్య సంస్థలు సైతం అందుకు మద్దతు తెలిపాయి. అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో శాంతియుత వాతావరణంలో బంద్ కొనసాగుతోంది. అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అందరూ బంద్ లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రోడ్డుపైన బైఠాయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేవలం మీడియా పక్షాన మీడియా ముందుకు వచ్చి నీ ఇష్టం ఉండదు మాట్లాడి పోతున్నావు బిడ్డ. నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల పక్షాన్ని పోరాటం చేయాలనుకుంటే ఈ జిల్లా నుంచి ఇద్దరు, పొన్నం ప్రభాకర్, బండి సంజయ్, మీరిద్దరూ ఖచ్చితంగా రాజీనామా చేసి ప్రజాక్షేత్రం రావాలని చెప్పి బీసీల పక్షానికి పోరాటం చేస్తున్నాం. 42% కనుక మీరు స్థానిక సంస్థలు వెళ్లకుంటే 100% మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని చెప్పి బీసీల పక్షాన కోరుకుంటున్నా. బీసీ రిజర్వేషన్ 42% అమలు కొరకు చేపట్టినటువంటి ధర్నా, ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి మా టీఆర్ఎస్ మిత్రులందరికీ అభినందనలు.
బీసీల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 80 సంవత్సరాలు అనుభవించిన పదవులు ఇక చాలు, మీ అంతటి మీరే పదవులు పొందటానికి అధికారం లోపలికి రావడానికి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకోవడానికి రకరకాల వేషాలు వేసి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికంట టోల్ గేట్ నుంచి అలుగునూరు వరకు ర్యాలీ తీసి ధర్నా నిర్వహించిన బీసీ నేతలు తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా బీసీ బంద్ ప్రశాంతంగా జరిగింది. అన్ని పార్టీలకు చెందిన బీసీ నేతలు రేణిగుంటలోని టోల్ గేట్ వద్ద నుండి 10ల సంఖ్యలో బైక్లపైన ర్యాలీగా అలుగునూరు చౌరస్తా వరకు చేరుకుని ధర్నా చేశారు. రోడ్డును స్తంభింపచేసి నినాదాలు చేశారు. 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాలలో దుకాణాలను మూసివేయించారు. పాఠశాలలను బంద్ చేసి పిల్లలను పంపించారు. ప్రభుత్వ కార్యాలయాలను అడ్డుకున్నారు. అల్గునూరులో రోడ్డును దిగ్బంధనం చేసిన నేతలను ఎల్ఎండి ఎస్ఐ శ్రీకాంత్ అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉల్లెంగుల ఏకానందం, వివిధ పార్టీల మండల అధ్యక్షులు రావుల రమేష్, బండారి రమేష్, నాయకులు లక్ష్మీనారాయణ గౌడ్, బండారిపల్లి లక్ష్మణ్, మాచర్ల అంజయ్య, వేలుపుల ఓదేలు యాదవ్, పొన్నం అనిల్ గౌడ్, పోలు రాము, రమేష్, బీసీ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో మద్యం షాపులకి ఈ ఏడాది దరఖాస్తులు తగ్గుముఖం పట్టాయి. శనివారం చివరి రోజు కావడంతో దరఖాస్తులు పెద్ద సంఖ్యలో వచ్చాయి. ఈ ఏడు మహిళలు ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా గతంతో పోల్చితే ఈ ఏడు మద్యం టెండర్లపై వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. జిల్లాలోని 94 మద్యం దుకాణాలకి గాను కేవలం 1600 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 2023లో గడువు కంటే ఒకరోజు ముందు వరకు 2014 దరఖాస్తులు రాగా చివరి రోజు 2026 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 4040 దరఖాస్తుల ద్వారా 80 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడు మద్యం టెండర్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పెద్దగా దరఖాస్తులు ఎప్పుడూ రాలేదు. చివరి 2-3 రోజుల్లో పెరుగుతూ వస్తుంది. ఈసారి కూడా గతంలో లాగా గడువు సమీపిస్తున్న కొద్దీ దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. మద్యం వ్యాపారాన్ని ఏళ్ల తరబడి ఏలుతున్న వ్యాపారస్తులు ఆఖరి రోజు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. ఇన్ని రోజులు పలువురు గ్రూపులుగా ఏర్పడి ఎక్కడెక్కడ ఏ షాపులకి టెండర్లు వేయాలని నిర్ణయించుకుని పార్ట్నర్లని ఎంచుకుని ఆఖరి రోజు కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా పలువురు పాత వ్యాపారులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చివరి రోజు చేసుకున్నారు. ఈసారి టెండర్ ఫీజు 3 లక్షలు చేయగా కొత్తగా రంగంలోకి దిగుతున్న వారు డబ్బు విషయంలో ఆలోచించి పార్ట్నర్లుగా వేస్తున్నారు. పలువురు సింగిల్లా కాకుండా 3 లేదా అంతకంటే ఎక్కువ మంది కొంత మొత్తాన్ని పెట్టుకుని వివిధ షాపులకి అధిక సంఖ్యలో టెండర్లు వేసి చేజిక్కించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. సాక్షి మీడియాపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు తగదని ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కరీంనగర్ జర్నలిస్టులు మండిపడ్డారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో టీయూడబ్ల్యూజే, ఐజేయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ్ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు.
నకిలీ మద్యం, అవినీతి, ప్రజా సమస్యలపై వాస్తవాలను వెలుగులోకి తెస్తూ సాక్షి దినపత్రిక ప్రతిరోజు ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తిస్తోందని గుర్తు చేశారు. ఇది కేవలం ఒక పత్రికపై కాదని మీడియా స్వేచ్ఛపై దాడిగా భావిస్తున్నామని తెలిపారు. సాక్షిపై పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు, కాంగ్రెస్ నాయకులు, ఇతర జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి తరుణం. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, మారుతుంటాయి. విభిన్నమైనటువంటి అభిప్రాయాలు, వైరుధ్య భావాలు ఉంటాయి. అంత మాత్రం చేత తమకి అనుకూలంగా లేదు, వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయనేటువంటి అక్కసుతో, కక్ష సాధింపు ధోరణితో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి పత్రిక పైన, సాక్షి మీడియా గ్రూప్ మీద అనవసరంగా తరచు దాడులు చేస్తున్నాయి. అనవసరమైన కేసులు, తప్పుడు కేసులు బనాయించి ఏదో అణచివేత, సాచివేత ధోరణితో ఉండాలని చూస్తున్నాయి. ఏపీలో సాక్షి దినపత్రికపై ఆంధ్ర పోలీసులు చేస్తున్న వరుస దాడులు, వరుస కేసుల నేపథ్యంలో మేమందరం ఈ యొక్క పోలీస్ చర్యను ఖండిస్తూ ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వరుసగా ఏపీ ఎడిటర్ ధనంజయ రెడ్డి మీద ఇది దాదాపు డజన్ కేసుల వరకు నమోదు చేసినారు. చరిత్రలో భారతదేశంలో ఏ ఎడిటర్ పైన ఇంత ఈ రకంగా, ఈ స్థాయిలో, ఇంత సంఖ్యలో ఎప్పుడు ఎవరు కేసు నమోదు చేసిన దాఖలాలు లేవు. ఏపీలో పత్రికా స్వేచ్ఛ మీద పూర్తిగా నిరంకుశ ధోరణిలో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. సంస్కృతికి ప్రతిబింబించేలా జరుపుకునేవి భారతీయ పండుగలు. ఇందులో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగే దీపావళి. నరకాసురుడనే రాక్షసుని సంహరించిన మరుసటి రోజున పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారు. అలాగే లంకలోని రావణుణ్ణి సంహరించి శ్రీరాముడు అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకుంటారు. దీపావళి పండుగ ఏర్పాట్లపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ లో దీపావళి పండుగను పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో సందడి మొదలయ్యింది. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో టపాసులు కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో దుకాణాలను ఏర్పాటు చేయడంతో అగ్నిమాపక శాఖ, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇక ఆయా టపాసుల దుకాణాలలో చిన్నపిల్లల నుండి మొదలుకొని పెద్దలు కాల్చే అన్ని టపాసులు కొనుగోలుకి సిద్ధం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడు ధరలు మండిపోతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. చిన్నపిల్లలు బాణసంచా కాల్చడంలో ఆసక్తి చూపిస్తుంటారని, వారి కోసం తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిందేనని చెప్పారు. కిలో టపాసులు సుమారు 500 నుండి 600 వరకు ధర పలుకుతున్నాయంటూ తెలిపారు. ఈ ఏడాది పెద్దగా లాభాలు ఆర్జించే దాఖలాలు కనిపించడం లేదని టపాసు దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఇప్పటికే లక్షల్లో పెట్టుబడి పెట్టి బాణసంచా కొనుగోలు చేశామని చెప్పారు. కేవలం 3 రోజులు మాత్రమే అవకాశం కల్పించడంతో ఆశించిన స్థాయిలో లాభాలు వచ్చే అవకాశం తక్కువేనని చెప్పారు. పెట్టుబడి పెట్టుకున్నాం, 3 రోజులే పర్మిషన్ ఉంది. గిరాకీలు బట్టి ఎట్లా ఉంటుందో లేదు. లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్లో ఉన్నాం, ఈసారి ఎట్లా ఉంటుందో చూడాలి. పర్మిషన్ 3 రోజులే ఉంది, చూసుకోవాలి. 3 రోజులు పెట్టినాము, 6-4 lakhs దాకా పెట్టేసాం. ఇంక స్టార్ట్ కావాలి, ఇప్పుడే ఉంది. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు కొంచెం తక్కువనే అనిపిస్తుంది. అంబేద్కర్ స్టేడియంలో మా షాప్ నెంబర్ స్టాల్ నెంబర్ 1-2. పిల్లలకి హాలిడేస్ ఉన్నాయని తీసుకెళ్ళడానికి వచ్చినాను. హాస్టల్లో ఉంటారు, కేజీ సేల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అవైలబిలిటీ అన్నీ ఉంటాయి కదా, చూద్దామని వచ్చినాం. కానీ మరీ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, కాస్ట్ ఎక్కువ ఉంది. కేజీ సేల్స్ అని 550 అట్లా చెప్తున్నారు పర్ కేజీ వైజ్. కంపేర్ టు ప్రీవియస్ కంటే ఇప్పుడు కంపేర్ చేస్తుంటే కాస్ట్ అనేది పెరిగిపోతుంది. పిల్లలకి ఎట్లా అంటే పిల్లలు ఖచ్చితంగా కావాలి అని అల్లరి చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇవ్వాల్సిందే కాబట్టి తప్పని పరిస్థితి కొనాల్సిందే. కరీంనగర్ జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి కుందారపు మహేశ్వర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మేడిపల్లి కాళీచరణ్తో పాటు పలువురు ఉద్యోగులు ఆర్డీఓ మహేశ్వర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. పరిపాలనలో నిబద్ధత, నిజాయితీకి ప్రతీకగా వ్యవహరిస్తుంటారని జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉద్యోగ సంఘాలకి వెన్నుముకగా నిలుస్తున్నారని కొనియాడారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. Happy birthday, Mahesh sir. Happy birthday, Happy birthday. Long live, long live.
స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులు అత్యధిక స్థానాల్లో పోటీ చేసి గెలుపొందాలని అఖిల భారతీయ యాదవ మహాసభ జిల్లా కన్వీనర్ సౌగాని కొమరయ్య యాదవ్ అన్నారు. నగరంలోని వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. సౌగాని కొమరయ్యను ఉమ్మడి జిల్లా కన్వీనర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన యాదవ సంఘం నేతలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా యాదవులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందాలని కొమరయ్య అన్నారు. ఇందుకోసం ఈ నెల 24న మానకొండూరు మండలం చెంజర్లలోని అరవింద ఫామ్ హౌస్ లో యాదవులకి రాజకీయ అవగాహన కోసం ప్రత్యేక రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. శిక్షణ తరగతుల్ని ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉన్న యాదవ కుల బాంధవులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి యాదవ సోదరుడు ప్రతి ఆదివారం రోజున మద్యం, మాంసం తినకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారు. దీనికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన యాదవ కుల బాంధవులందరూ అంగీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నాగారపు సత్యనారాయణ, పలుమారు మల్లేశం, కన్నెబోయిన ఓదేలు, చెర్ల పద్మ, మాజీ జెడ్పీటీసీ గంటరాములు, మాజీ ఎంపీపీ రాజేందర్, దుండు రాజన్న, కాల్వ మల్లేష్, బండి మల్లయ్య, జంగ కొమరయ్య, రవి, జబ్బూరి కుమార్, దాడి సంపత్ కుమార్, పంబాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24వ తారీఖున ఫామ్ అరవిందలో ఒకరోజు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 4 జిల్లాల యొక్క అధ్యక్ష కార్యదర్శులు మరి వాళ్ళ కార్యవర్గ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాదవ కుల బాంధవులందరూ కూడా ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి యాదవ కులస్తులందరూ ప్రతి ఆదివారం మద్యము, మాంసము బంధు అని ఏకగ్రీవంగా 4 జిల్లాల కార్యవర్గ సభ్యుల ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు యాదవుల యొక్క జనాభా బీసీలలో మన తెలంగాణ రాష్ట్రం లోపల ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 2వ స్థానంలో ఉంది. అట్లాంటి యాదవ జనాభా రాజకీయంగా కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. శ్రీ సౌగాని కొమరయ్య గారిని ఒక సమన్వయకర్తగా ఈ 4 జిల్లాలను కలపడం కోసం గాను ఉమ్మడి ప్రణాళికను తీసుకెళ్ళి రాజకీయంగా చైతన్యం చేసి అనేక మంది యాదవులను గెలిపించడం కోసం గాను సంఘాన్ని పటిష్టం చేయడం కోసం గాను ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు యాదవ సంఘానికి కన్వీనర్గా ప్రకటించబోతున్నాం. అదంతా ఆమోదం తెలుపుతాను కూడా చెప్తున్నాం. కరీంనగర్ కు చెందిన ప్రముఖ రచయిత అన్నవరం దేవేందర్ రచించిన అట్లనే కవితా సంపుటిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఘంటా చక్రపాణి ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జీవగడ్డ మిత్రుల ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నవరం దేవేందర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం జీవగడ్డ పత్రికనే అని ఘంటా చక్రపాణి అన్నారు. దేవేందర్ తెలంగాణ చరిత్రను కవిత్వంలో రాశారని సీనియర్ పాత్రికేయులు అల్లం నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్, తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ రజని, రిజిస్ట్రార్ ఎల్వీకే రెడ్డి, ప్రముఖ కవి అందశ్రీ, సంగిశెట్టి శ్రీనివాస్, గాజుల శ్యాంప్రసాద్ లాల్, పొన్నం రవిచంద్ర, కవులు, రచయితలు పాల్గొన్నారు. రెండేళ్లు గడుస్తున్నా టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదంటూ కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి భక్తులు నిరసన తెలియజేశారు. నగరంలోని పద్మనగర్లో గల టీటీడీ ఆలయం నిర్మించే స్థలంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. తక్షణమే ఆలయం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2023 మే నెలలో టీటీడీ సహకారంతో వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించేందుకు అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరై భూమి పూజ చేశారని గుర్తు చేశారు. 2 సంవత్సరాలు గడుస్తున్నా ఆలయ నిర్మాణం ప్రారంభం కాకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి భక్తులు దుంపేటి రాము, లత, సింధూర తదితరులు పాల్గొన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రజలకి చేరువేసే ఉద్దేశంతో టీటీడీ వారు వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్లేస్లలో ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారని, అందులో భాగంగా కరీంనగర్లో 2023 సంవత్సరంలో మన అప్పుడున్న వైవి సుబ్బారెడ్డి గారు మన కరీంనగర్కి కేటాయించారండి టీటీడీ టెంపుల్ నిర్మాణం కోసం.
కరీంనగర్ కేటాయించారు. అప్పుడు శంకుస్థాపన అట్టహాసంగా మంచిగా జరిగిందండి. దాని తర్వాత అందరూ భావించారు ఇంకా 2 ఏళ్లలో పూర్తి అయిపోతుంది, మొత్తం కంప్లీట్ అయిపోతుంది, ఆలయం నిర్మాణం పూర్తయిపోతుందని భావించారు. కాకపోతే ఈరోజు ఇక్కడ చూస్తే 2 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే కంప్లీట్గా అసలు ఏం లేదండి. కనీసం పునాదులో కూడా నోచుకోలేదండి ఆలయం. సీతారాంపూర్ నుండి వచ్చాను. ఇక్కడ మన టెంపుల్కి నిర్మాణం జరిగింది, పూజ అయింది, అన్నీ అయినాయి, కానీ ఏం పనులు జరగలేదు. మాకు ఇక్కడ టెంపుల్ కావాలి అని మేము ఇవాళ వచ్చి స్వామివారిని మాకు ఇక్కడికి చేరుకోవాలి, స్వామివారు మాకు ఇక్కడ కరీంనగర్లో టెంపుల్ కావాలని మేము కోరుకుంటూ ఇక్కడ ఫోటో పెట్టి ఇక్కడ అన్ని శుభ్రం చేసి కార్యక్రమం చేయడం జరిగింది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై రసమై బాలకిషన్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు సముద్రాల అజయ్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడారు. రసమయ్యి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇలానే ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలుంటాయని కాంగ్రెస్ నేతలు సముద్రాల అజయ్, దుబ్బాసి చందు హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఓ ఎమ్మెల్యేగా పనిచేసి కూడా పశువుల కాపర్లా మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నియోజకవర్గంలో ఉండనివ్వబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోష్కి శంకర్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి దుబ్బాసి చందు, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ గారు, మీరు మాట్లాడినటువంటి తీరు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పైన మరి మీరు మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే మరి మీరు చదువుకున్నారంటారు, పిహెచ్డి చేసినాను, నేను ఒక డాక్టర్ను అది అని చెప్పి మీరు ప్రజల్లో చెప్తా ఉన్నారు. కానీ మీ మాట తీరు పద్ధతి చూస్తూ ఉంటే మరి ఇవాళ రేపు కనీసం పశువుల కాసే వ్యక్తి అయినా కూడా భాష సరిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లోపల మరి మీరు ఒక భూతు పురాణం మాట్లాడుతూ ఉన్నారు. మరి సౌమ్యుడైనటువంటి కవ్వంపల్లి సత్యనారాయణను తను ఒక డాక్టరు, సౌమ్యుడు. వాస్తవంగా మరి కవ్వంపల్లి సత్యనారాయణను మీరు టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ నాయకుల పైన, కాంగ్రెస్ కుటుంబం అంతా ఒక్కటే, కాంగ్రెస్ నాయకుల పైన కానీ కార్యకర్తల పైన కానీ మీరు మాట్లాడితే ఖబర్దారు చెప్తా ఉన్నాం. రసమయ్య గారు, మీరు ఇదే మానకొండూరు కాన్స్టిట్యూన్సీలో మరి బాలకిషన్ గారు మాట్లాడిన బూతు పురాణాల గురించి రసమయ్య గారు ఖబర్దార్, మీరు ఇలాంటి మాటలు కానీ ఇలాంటి వాక్యాలు పలకరాదు. ఒక పార్టీలో ఉండి కూడా మీరు అవతల వ్యక్తి మీ కాన్స్టిట్యున్సీ మనకులమైన వ్యక్తి పైన ఇలాంటి మాటలు బూతు పురాణాలు మాట్లాడు, అది పద్ధతి కాదు. అలాంటి పద్ధతిని మార్చుకోవాలి. కరీంనగర్ నుంచి శబరిమలకు చేపట్టిన మహాపాదయాత్ర 7వ రోజుకు చేరుకుంది. అయ్యప్ప దీక్షాపరులు సిద్దిపేట జిల్లా తుర్కపల్లి గ్రామం నుండి బయలుదేరి బొల్లారం అయ్యప్ప స్వామి దేవాలయం చేరుకున్నారు. జగిత్యాలకి చెందిన భూమయ్య, పారిజాతం, చిన్నోడు అన్నదాతలుగా వ్యవహరించారు. తిరిగి ముల్లారం అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ సుశీల గురుస్వామి, అతని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అల్పాహారం అందజేశారు. గురుస్వాములు హైదరాబాద్ శేఖర్, జగిత్యాల దశరథం హాజరయ్యారు. బైరా శ్రీకాంత్, మిత్ర బృందం స్వాములకి కూరగాయలు అందజేశారు. ఈరోజు ఉదయం తుర్కపల్లికి వెళ్ళి బయలుదేరి బొల్లారం అయ్యప్ప స్వామి టెంపుల్కి చేరుకున్నాము. ఇక్కడ మాకు జగిత్యాలకు చెందిన భూమయ్య, పారిజాత, మేడం, చిన్నోడు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తిరిగి సాయంకాలం సికింద్రాబాద్ బోయిగూడ నిద్రాజ్ భవన్ చేరుకొని అక్కడ మాకు సుశీల్ గుస్సా మరియు కుటుంబ సభ్యులు అల్పాహార వితరణ ఏర్పాటు చేశారు. వారు అక్కడి నుండి రేపు ఉదయం శంషాబాద్ చేరుకుంటాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.